హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ అక్కీ రోటీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి. చూడండి, ఇక్కడ నేను ముందుగా ఒక కీరాను పీల్ తీసి తోలు తీసేసి తురుముకుంటున్నానండి. తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. తర్వాత ఆనియన్, క్యారెట్ తురుముకున్నానండి. నేను ఇక్కడ ఒక క్యారెట్ని తీసుకున్నానండి. చూడండి, కీరా తురుము, పచ్చిమిర్చి, అల్లం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, ఇది కీరా తురుము. దీనిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, చూడండి ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ పట్టించుకున్నానండి. బియ్యం కడిగి అందులో పెట్టి పట్టించుకున్నాను. దాన్ని 2 కప్స్ వాడానండి. ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ వేయాలండి. ఇక్కడ నేను 2 తీసుకున్నాను. 2 కప్స్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేసానండి. ఇది ఎంతైనా వేసుకోవచ్చండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ కారం ఏమీ అవసరం ఉండవండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటుగానే ఉన్నాయి. మీకు ఘాటు లేదు అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని ముందుగా కలిపి తర్వాత వాటర్తో ముద్దలాగా కలుపుకోవాలండి. చూడండి, వీటన్నిటిని ముందుగా ఇలా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. దీన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, ఎందుకంటే కీరాలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం కలుపుకున్నా కూడా అది కొంచెం వాటర్గా అవుతుందండి. అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి, మనం చపాతీ పిండిలాగా. తర్వాత ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి. కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దాని మీద ఇలా రొట్టెలాగా చేస్తున్నానండి. ఇక్కడ సైజ్ అన్నది ఎవరిష్టం వాళ్ళదండి. నేను ఇక్కడ మా బాబు కోసం ఫస్ట్ చిన్నది చేశానండి. ఇక్కడ మధ్యలో 3 హోల్స్ పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల రొట్టె ఈవెన్గా కాలుతుందండి. మనం వడ చేసుకున్నప్పుడు కూడా మధ్యలో పెడతాం కదా, పర్పస్ అదేనండి. ఈవెన్గా అంతా ఈక్వల్గా కాలుతుందండి. తర్వాత పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక మనం తీసుకున్న ఈ రొట్టెని దాని మీద వేస్తున్నానండి. చూడండి, ఇక్కడ క్యాస్ట్ ఐరన్ పాన్ అయితే ఇంకా నీట్గా కాలుతాయని నా దగ్గర అది లేదు. ఉన్న పాన్తో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ హోల్స్లో కొంచెం ఆయిల్ వేయాలండి. తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి. ఇంకో సైడ్ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఓన్లీ 1 సైడ్ వేస్తే ఈ హోల్స్లో ఉన్నది అక్కడ స్ప్రెడ్ అవుతుంది. చుట్టూ వేస్తాం కదా, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. చూడండి, చాలా చాలా టేస్టీ ఉన్నాయండి. మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి. ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి, మీరు ట్రై చేయండి. చూడండి, చాలా బాగా వచ్చాయండి. దీనికి ఎలాంటి చట్నీస్ అవసరం లేదండి, డైరెక్ట్గా తినొచ్చు. స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. చూడండి, అంతేనండి, మన అక్కీ రోటీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై